6 గ్యారంటీల విషయంలో ముఖ్య ప్రాధాన్యతగా 6 గ్యారంటీల విషయము మనకు సంవత్సర పాలన 10 సంవత్సరాలకి ఈ సంవత్సరంలో 6 గ్యారంటీలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని గ్యారంటీలను అమలుపరిచింది, ఇంకా ముందుగా ఎటువంటి ప్రజల్లోకి మంచి పథకాలు ఏ విధంగా తీసుకుపోబోతున్నారు? ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు ఆనాటి పిసిసి అధ్యక్షుడు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి సహకారంతో సోనియా గాంధీ గారి సహకారంతో 6 పథకాల అమలుకు వాళ్ళు ఆమోదించడం జరిగింది. దాంట్లో భాగంగా 6 పథకాలు ఇప్పుడు 4 పథకాలను దిగ్విజయంగా ఈ ఏడాది పాలనలో ద్రవ్యలోటు చాలా ఉన్నది. ఎందుకంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం 7.5 లక్షల కోట్ల రూపాయలను మన అప్పుగా మనకు ఇచ్చి వెళ్ళింది. ఆ 7.5 లక్షల కోట్లకు ఇప్పుడు 6.5 కోట్ల రూపాయలు ప్రతి నెల వడ్డీ చెల్లించడం జరుగుతున్నది. దీనిపై ఆర్థిక భారం మన ప్రభుత్వంపై చాలా ఉంది. అయినా కానీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా 6 పథకాలలో ఇప్పుడు 4 పథకాలు అమల్లో ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఈ ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఆ 2 పథకాలు మిగిలిన 2 పథకాలు ఏదైతే 2.5 రూపాయల ఆడవారికి ప్రతి మహిళకి ఇచ్చేదో అవి 2 పథకాలు కూడా స్టార్ట్ చేస్తారని మాకు చాలా గంటాపదంగా చెప్పగలను. ఇప్పుడు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ వస్తున్నది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఫ్రీగా ఉన్నది. అలాగే రైతు బంధు చేయడం జరిగింది. కొంతమందికి టెక్నికల్ ప్రాబ్లం వల్ల రైతు భరోసా ఏదైతే ఉందో అది రాలేదు. అది కూడా వాళ్ళకు అతి త్వరలో రైతులకు వస్తుంది. చెప్పకముందే మేము ఏదైతే 6 పథకాలు చెప్పామో అయినా కానీ 7వ పథకంగా సన్నబియ్యం కొనుగోలుకు బోనస్ ప్రకటించడం జరిగింది. దానివల్ల చాలామంది పేద రైతులు అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. చెప్పినవి చేస్తున్నారు, చెప్పని కూడా చేస్తున్నారు. కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు పోతే మిగిలిన 2 పథకాలు కూడా పూర్తి చేస్తారని చెప్పేసి మాకు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితమైన నమ్మకం ఉంది. రానున్న మున్సిపల్ ఎలక్షన్లో నిజామాబాద్ అర్బన్లో మేయర్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుకోబోతుందా, అంటే కైవసం చేసుకోబోతుందా? ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రజల్లో ఇప్పటికే ఒక విధమైన ఆసక్తి ఉన్నది కాంగ్రెస్ పార్టీని ఈసారి మేయర్ పీఠం మీద కూర్చుండబెట్టాలని. ఎందుకంటే అటువంటి పథకాలు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు, అది కూడా చాలా ఎఫెక్ట్ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ప్రతి మహిళకు 2.5 రూపాయలు ఏదైతే ప్రకటించడం జరిగిందో అది కూడా వస్తుంది. ఆలోపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయా, దాని తర్వాత వస్తాయా నాకు తెలియదు. కానీ రాబోయే రోజుల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ మేయర్ సీటును ఖచ్చితంగా కైవసం చేసుకుంటుంది. అంటే ప్రజల్లో ఉన్న అనుమానాలు మేము మీకు అడగడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తులు సంవత్సరంలోనే ఒకసారి ప్రజాపాలన దరఖాస్తు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక దరఖాస్తు, ఇందిరమ్మ ఇల్లు స్థలాలు ప్రతిసారి దరఖాస్తులే తీసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు ఒక ఇల్లు కానీ ఒక స్థలం కానీ ఏ నియోజకవర్గంలో ఒక్కటి కూడా కేటాయించలేదు. ఆ ఫామ్స్ అనేటివి కూడా అక్కడ దాకా చేరుతున్నాయా లేదా? కేవలం ఎలక్షన్స్ ముంగట ఈ హడావిడి చేస్తున్నారా? లేదమ్మా, ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యాక మొదటగా అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ అందులో అప్లికేషన్స్ పెట్టారు. దాంట్లో అధికారులకు క్లియర్గా రేవంత్ రెడ్డి గారు సీఎంగా చెప్పారు ఏంటంటే ఎక్కడ కూడా రాజకీయ ప్రమేయం ఉండదు, పూర్తిగా అధికారులదే బాధ్యత. మంచి జరిగినా ప్రభుత్వానికి మేలు చేసిన అధికారులే, చెడు అయినా అధికారుల వల్లనే. సార్ సంవత్సరంలో 3 సార్లు ఫామ్ ఫిల్అప్ చేయడం జరిగింది. ప్రజాప్రభుత్వం ఏర్పడినాక ఒకసారి అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. ఆ అప్లికేషన్స్లో చాలామంది 5 కాలమ్స్ ఉన్నాయి. అందులో 5 కాలమ్స్ కొంతమంది తెలియక కొన్ని టిక్కులు పెట్టలేదు. టిక్కులు పెట్టక కొంతమంది ఇంటి పెట్టారు. అవన్నీ ఇప్పుడు ప్రభుత్వ అధికారులు ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఒక సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వేలో భాగంగా మళ్ళీ ఇంకోసారి అప్లికేషన్స్ ఇంటింటికి వెళ్ళి సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేల ఆధారంగా ఇప్పుడు మళ్ళా ఒక నివేదిక ఇచ్చారు గవర్నమెంట్ కలెక్టర్ గారికి అధికారులు. ఆ నివేదికలో మొత్తం ఎవరైతే అర్హులు ఉన్నారో, పేదవాళ్ళు, ఇల్లు లేనివారు, రేషన్ కార్డు లేనివారు, అలాగే స్థలం లేనివారు, ఇవన్నీ విడమర్చి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అది మొన్నదాకా గ్రామ సభల్లో వినిపించడం జరిగింది.
ఇప్పుడు మళ్ళీ ఏ అప్లికేషన్స్ కొత్త ఎవరన్నా పెట్టుకుంటే అవి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికి కూడా నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డ్స్ కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే విధంగా ఆయన చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఎవరైతే అర్హులు ఉంటారో వారికి ఖచ్చితంగా వారి వరకు చేర్చాలనేదే వారి ఉద్దేశం అని మీ మాటలో మీరు చెప్తున్నారు. అంటే ఈ సర్వే అనేది కూడా ఎవరైతే మిస్ అయిన వాళ్ళు లేదా అర్హులు ఉన్నారా లేదా అనేది క్లారిఫికేషన్ అనేది ఈ 1 ఇయర్లో 3 టర్మ్స్ది మీరు చెప్తున్నారు. అంతేగాని వేరే ఏం లేదు. కొన్ని అధికారుల నిర్లక్ష్యంతో అనర్హులకు వస్తే మాత్రం అది అధికారులది పూర్తి బాధ్యత, ప్రభుత్వానికి కాదు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందుబాటులో అయ్యే విధంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటే మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వం వచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ క్యాండిడేట్గా ఇంకా డిక్లరేషన్ ఎందుకు చేయలేదు? ఎమ్మెల్సీ అభ్యర్థి క్యాండిడేట్ డిక్లరేషన్ అది ప్రభుత్వ పెద్దలు చూసుకుంటారు, మనకు తెలియదు. నిజామాబాద్ అర్బన్లో నిజామాబాద్ జిల్లా కానీ అర్బన్గా ఇప్పుడు నుడా చైర్మన్గా మీరు కావచ్చు, మన టీపీసీసీగా మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, ఈ నిజామాబాద్ అర్బన్ని ఎలా తీర్చిదిద్దబోతున్నారు అన్ని విధాలుగా? పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఎమ్మెల్సీ గారు, ఆయన మరియు వారి నుంచి సహకారం ఎలా ఉండబోతుంది? నాకు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారి గురించి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి. వారు అందుబాటులో ఉన్నా లేకున్నా నేను అందుబాటులో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ నేను ఏదైతే మన సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా అవి చేసే విధంగా వాళ్ళు చర్య తీసుకుంటారు. నాకు వారి పూర్తి సహకారం ఉంది. నిజామాబాద్ జిల్లాకి మంత్రి పదవి వర్తిస్తుందా? మేబీ ఫిబ్రవరి 5th లోపల వస్తాను నేను అనుకుంటున్నా. నా 6th సెన్స్ ఖచ్చితంగా పెద్దలు ఉన్నారు, వారికి అవకాశం వస్తుంది నిజామాబాద్ జిల్లాకు. అది ఫిబ్రవరి 5వ తారీఖు నా 6th సెన్స్ చెప్తుంది. అంతే. మీ 6th సెన్స్? నా 6th సెన్స్. అంతే, కన్ఫర్మేషన్ అంటూ ఏం లేదు కానీ మీ 6th సెన్స్, మీ ఊహాగానాలు అంత మాత్రం. నా ఊహ అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నిర్ణయం కూడా అధిష్టానం పైనే డిపెండ్ అయ్యి అని ఉంటుందని విన్నాం మేము. అంటే ఏ నిర్ణయం కూడా రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఏ చిన్న చిన్న విషయాలు కూడా అధిష్టానమే నిర్ణయించాలా? ఖచ్చితంగా ఇది నేషనల్ పార్టీ. నేషనల్ పార్టీ అన్నప్పుడు పిసిసి అధ్యక్షులు కానీ, ఇప్పుడు నేను సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నా, నేను పిసిసి గారిని సంప్రదించాలా, పిసిసి గారు ఏఐసిసిని సంప్రదించాలా. ఖచ్చితంగా నేషనల్ పార్టీ అన్నప్పుడు అటు బీజేపీ అయినా అటు కమ్యూనిస్ట్ పార్టీలు అయినా కేంద్రంలో ఉన్న మెయిన్ ఆఫీస్ను సంప్రదించే ఖచ్చితంగా డెసిషన్ తీసుకుంటుంది. మంచి అయినా చేరైనా కానీ అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటారు. దాదాపు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు సంవత్సర పాలన కాంగ్రెస్ పార్టీకి మార్పులు ఏ విధంగా తెచ్చారు? ఆ 10 సంవత్సరాల్లో ఇప్పుడు ఈ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు నియమించింది, ప్రభుత్వ ఉద్యోగాలు? గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ గవర్నమెంటు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన తెలంగాణ సర్వం దోసుకున్నారు. మొత్తం చాలా చాలా వెనుకబడి, ఛత్తీస్గఢ్ అటువంటి వెనుకబడిన రాష్ట్రాల కంటే ఇంకా వెనుకబడేసిండు. ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. కాళేశ్వరము, మిషన్ భగీరథ అనుకుంటే ఈ 2 ప్రాజెక్టుల మీదనే లక్షల కోట్ల రూపాయలను అప్పులుగా చేసి కమిషన్లు దండుకున్నారు తప్ప ప్రజల కోసం ఒక్కరు కూడా ఎప్పుడు కూడా పాటుపడలేదు, పని చేయలేదు, ఒక జాబ్ ఇవ్వలేదు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు ఎక్కడ కూడా. ఒక అరకొరగా వారు ఏదైతే పెద్దలు ఉన్నారో కేటీఆర్ గారు కానీ మన హరీష్ రావు కానీ అటువంటి నియోజకవర్గాల్లో కొంతమంది ఇచ్చారు, కానీ మిగిలిన ఏ నియోజకవర్గాలలో డబుల్ బెడ్రూమ్ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ తరఫున నిజామాబాద్ అర్బన్ ఏ విధంగా డెవలప్ ఇక్కడ డెవలప్ అయిందమ్మా? మీకు మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. ఒక రోడ్ డివైడర్స్ తప్ప ఏదైనా కొత్త రోడ్డు అయిందా? కొత్త పార్కులు ఇట్లా ఏమైనా అయినా? రామర్తి పార్క్ అని చెప్పారు, మొత్తం దోసుకున్నాం. ఇప్పుడు టైల్స్ అన్ని బయటపడుతున్నాయి. ఇప్పుడు అంత నాసి రకం పనులు తప్ప ఇవి కూడా లేదు. ఈ ఏడాదిలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 58,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. అప్పుడు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. డిఎస్సీలు వేస్తున్నారు, ఎగ్జామ్స్ అన్ని పోస్ట్పోన్లు 4-5 సార్లు అయింది.
ఒక ఎమ్మెల్యే అంటారు ఓ 100 సార్లు అయితే పోస్టింగ్ చేస్తామంటారు. అంటే అవగాహన ఇచ్చాం ఎమ్మెల్యే లేదు అప్పుడు. ఇప్పుడు ఎట్లా ఉద్యోగాలు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఒక సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం 58,000 ఉద్యోగాలని కేటాయించడం జరిగింది. ఇది 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పని. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరంలో చేసిందని అంటారు మీ మాట. అంతే. ఇప్పుడు గుత్ప అలీసాగర్ ఎత్తిపోతల పథకం మన సీనియర్ మంత్రి మాజీ మంత్రి వర్యులు సోషల్ రెడ్డి గారు ముందు చూపుతో చేశారు. ఇప్పుడు నిజామాబాద్ నగరానికి తాగునీటి కొరతనే లేకుండా పోయింది. ఇంతకుముందు అప్పుడు వారు చేసిన ప్రాజెక్ట్ వేసవికాలం వచ్చిందంటే ఎంతో నీటి కొరత ఉంటుంది. చాలా చాలా ఈ 1 year లోపల చాలా డెవలప్ అయిందని నేను అనుకుంటున్నా. నిధుల కొరత తప్ప ప్రతి దాంట్లో కూడా రేవంత్ రెడ్డి గారి పాలన చాలా స్పష్టంగా ఉంది. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎట్లా కొనియాడుతున్నారో జనాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా అట్లనే కొనియాడుతున్నారు.